మంచిదే తెలుసుకో, ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకో, మంచిదే. కానీ నీ జీవితంలో ఏమి జరగబోతుందో, అసలు నీ జీవితం తర్వాత ఏముందో, నీ మరణం తర్వాత నీకేమి జరగబోతుందో, ఏం సంభవించబోతుందో, అసలు లోకంలో ఏం జరుగుతుందో ఇవన్నీ రాశారండి బైబిల్ గ్రంథంలో. అన్ని విషయాలు ఎంతో జ్ఞానం సంపాదించాలని ఆశ ఉంటది కదా. దయచేసి నేను వాళ్ళకి చెప్పేది అంటే బైబిల్ చదవండి, వద్దన్నా జ్ఞానం వస్తుంది. అరే బాబా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని ప్రదేశాలు తిరిగాను, నాకు ఎవరు ఇంత జ్ఞానం ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ఇంత ఉంది బైబిల్లో. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్న, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో నీకు ఎక్కడా దొరకని సమాధానం, ప్రతి ప్రశ్నకి యేసు క్రీస్తులో మాత్రమే సమాధానం, యేసు క్రీస్తు యొక్క గ్రంథంలో మాత్రమే మనకు సమాధానం దొరుకుతుందండి. ఆయన మన నిరీక్షణ, ఆయన మనకు ఆధారం. దయచేసి వాక్యంలో చూడండి. సాతాను చేత పేతురు ఆ సమయంలో శోధింపబడ్డాడు. శోధింపబడినప్పుడు వెంటనే యేసు ఏం చెప్తున్నాడు? పేతుర్ని వెనక్కి వెళ్ళమన్నాడా? పేతుర్ని గద్దించలేదండి. ఎందుకంటే యేసయ్యకి పేతురు ఏంటో తెలుసు, సాతాన్ అంటే ఏంటో కూడా తెలుసండి. యేసయ్య పేతుర్ని ఒక మాట అనలేదు, ఆయన ఒక మాట పలుకుతున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 23. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఎవరిని గద్దించాడండి? యేసయ్య మనల్ని గద్దించాడా? ఏమండి, ఆయన ప్రేమమయుడండి. మనము ఉదాహరణకు అర్థం కావడం కోసం నేను స్టోరీస్ లాగా చిన్న చిన్నగా చెప్తున్నా కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా కానీ చెప్పేది మీ మనసులోకి వెళ్ళాలని, మీరు దాన్ని అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. పిల్లలు ఉంటారండి, చిన్న పిల్లలు ఉంటారు. మన పిల్లల్ని మనం ద్వేషిస్తామా, ప్రేమిస్తామా? ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల్ని ప్రేమించింది. ప్రేమించట్లేదు అంటే అది పెద్ద, ఇంకా వాళ్ళని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. దే ఆర్ ఇన్ ద వరల్డ్ అని అనొచ్చు, లేకపోతే దే ఆర్ ఇన్ సిన్, దెయ్యాలు పడితే తప్ప అలా చేయదు. కానీ దేవుని ఆత్మ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్రేమిస్తారు. చాలా మంది పేరెంట్స్ అలా చేయరు కదా, చాలా వరకు ప్రేమిస్తారు. 100కి 95% ఏవో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. రాకాసి కూడా, రాక్షసి లాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రుల దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతారు. కొంచెంమంది మనం ఇక్కడ చూసినప్పుడు విలన్స్ లా మిగతా వాళ్ళందరికీ కనిపిస్తారు, కానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళగానే చాలా మృదు స్వభావంలాగా అయిపోతారు, చిన్న బిడ్డలా తయారైపోతారు వాళ్ళ పిల్లల దగ్గర. మనం ఒకవేళ మన పిల్లలు తప్పు చేస్తే అలా తప్పు చేశారని వీళ్ళని ద్వేషిస్తాము, లేకపోతే తప్పు చేయొద్దని వారిస్తాము. సింపుల్ టెక్నిక్. సో మనం వాళ్ళు చేసిన తప్పును ద్వేషిస్తామండి, వాళ్ళని ద్వేషించాం. కొంతమంది చెప్తారు, డైలాగ్ వేస్తారు, మా వాడు చాలా మంచివాడండి, వాడి పక్కన ఉన్నారు చూసావా, వాళ్ళ వల్లండి, వాళ్ళేనండి మా అబ్బాయిని పాడు చేశారు, అసలు వాళ్ళేనండి మా అమ్మాయిని ఇలా చేశారు, అసలు మా అమ్మాయి అసలు తప్పులు చేయదండి. ఏంది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మరి యేసయ్య ప్రేమ? లోకంలో ఉన్న వాళ్ళే నిన్ను అమితంగా ప్రేమించడం, మరి యేసయ్య చూడు, పేతురుని తిట్టట్లేదు యేసయ్య. సాతాను నా వెనుకకు పొమ్మని అతనిలో పనిచేస్తున్న సాతాను యొక్క దుష్ట ఆలోచనల ద్వారా సాతాను గుర్తించి సాతాను వెనక పొమ్మంటున్నాడు. నువ్వు నాకు అభ్యంతర కారణంగా నువ్వేం చేస్తున్నావు నీకు కరెక్ట్గా తెలుస్తుంది కదా, నువ్వు నాకు అబ్జెక్షన్, నువ్వు పక్కకి వెళ్ళిపో. ఒక పాయింట్ మనకి ఏమర్థమవుతుందంటే, శోధన అనేది మనకి సాతాను కలిగిస్తాడు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుని పనికి ఆటంకంగా ఉండేది వాడే. ఎందుకంటే మనం దేవుని పరిచయం చేస్తే వాడికే నొప్పి, వాడికే కష్టం, వాడికి నిప్పు పెట్టినట్టే, వాడి రాజ్యంలోని కొంతమందిని మనం బయటికి లాక్కొచ్చి మన యేసయ్య రాజ్యంలో చేర్చినట్టే. అలాంటి కష్టమేగా. వాడి బలగాన్ని మనం తగ్గిస్తున్నావా లేదా? వాడు మనకి ఎప్పటికెప్పుడు ఏం చేస్తాడంటే మనం వాడిని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు మనల్ని. ఇంకొకటి, మనకి బాస్ ఎవరంటే మన మాస్టర్, మన బాస్ ఎవరు అని అంటే యేసయ్య. కానీ వాడు మన బాస్ అయినట్టుగా యాక్ట్ చేస్తాడు. వాడు మన బాస్ కాదు కదా, వాడి అండర్లోకి వెళ్ళొద్దు దయచేసి. మీరు తప్పు చేశాను, నేను ఒక పాయింట్ చెప్తున్నా చూడండి. మన బట్టలకు మురికైందండి, మురికి అయ్యింది కదా అని వదిలేస్తామా, దాన్ని శుభ్రపరచుకుంటామా? ప్రతి ఒక్కళ్ళు పాపం చేస్తారు, కానీ కావాలని చేయరు. ఒక్కొక్కసారి దాని ప్రేరేపణకు గురయ్యి ఉద్రేకపూర్వకమైన ఆ యొక్క స్వభావం వల్ల, ఉద్రేకపూర్వకమైన ఆలోచనల వల్ల, ఏదో తెలియని స్థితిలో
ఒక హెలోజినేషన్ లాగా అయిపోయింది. పాపంలో పడిపోతారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, కింద పడ్డావు కదా అని లెగకుండా ఉండమాక. తమాయించుకొని పైకి లేసి నువ్వు కొట్టే కొట్టుడికి వాడు కింద పడి వాడు లెగ్గకూడదండి.